నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సాయి ప్రకాష్ హత్య కేసులో సాయి ప్రకాష్ మిస్ అవ్వలేదు. హత్య జరిగిందంటూ కూడా పోలీసులు ఈ కేసును ఛేదించారు. సో, మొత్తానికి తన పిన్ని అయినటువంటి నిర్మల ఈ ఈ ప్లాన్ ప్రకారం తన ప్రియుడు ఏదైతే కానిస్టేబుల్ శ్రీనివాస్ ఉన్నాడో వీళ్ళిద్దరూ ఒక ప్లాన్ ప్రకారం సో, ములుగు నుంచి ఇక్కడికి వరంగల్‌కొచ్చిండ్రు. అది 15వ తారీఖు రోజు ములుగుకొచ్చారు. ములుగుకొచ్చిన ఆ నైటు వాళ్ళ బాబాయ్, వాళ్ళ పిన్ని ఇంకా వేరే పర్సన్స్ కూడా వచ్చారు కార్‌లో. ఇతను ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతా ఉంటారు. చాలా అంటే ప్రజలతో విలేజ్‌లో ప్రజలతో అంత మమేకంగా ఉంటారు. చాలా బాగుంటాడు అనేది వినబడతా ఉంది. సో, స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా చాలా చేస్తా ఉంటాడు. సో, ఇతని పైన ఒక కార్ కూడా ఉంది. ఆయన కార్‌లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అంటే క్యాబ్స్ కావచ్చు, ఆ రకంగా ప్రతి ఒక్కటి కూడా ఈయన చేస్తూ ఉంటారు. ఈ ఈ నేపథ్యంలోనే వీళ్ళ పిన్ని అలాగే వీళ్ళ బంధువులతో సహా ఇక్కడికి వరంగల్‌కొచ్చారు. వరంగల్‌కొచ్చి అక్కడ సాయంత్రం 7 గంటలకి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి 10 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత పిన్ని ప్లాన్ ప్రకారమే ఎవరైతే కానిస్టేబుల్ ఉంటాడో కానిస్టేబుల్‌కి ఫోన్ చేసింది. ఆ తర్వాత 10 గంటలకు ఈయన బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఏదైతే హుస్నాబాద్‌కు శివారులో ఈ ఘటన జరిగింది. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి సుపారీ ఇచ్చి ఇతన్ని చంపించాడనేది పెద్ద ఎత్తున ప్రచారంలో మోగింది. అయితే దీంట్లో నిజానిజాలు కూడా బయటికొచ్చినాయి. కక్ష కట్టారు. ఎవరైతే వీళ్ళకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి తనకు పిన్ని అయితుంది. దీన్ని గతంలోనే ఈ శ్రీనివాసు ఈ పిన్నికి మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టి ఈ కానిస్టేబుల్ జాబ్ కూడా శ్రీనివాస్‌కు ఇతని వల్ల ఈ సాయి వల్లే పోయింది కాబట్టి దాన్ని కక్ష కట్టి దాన్ని లోపల ఉంచుకున్నాడు. సో, ఇదే నేపథ్యంలో ఎలాగైనా సాయిని ఏదో ఒకటి చేయాలి. ఎలాగైనా సాయిని చంపాలనే కుట్ర పన్నారు ఇద్దరు. తన పిన్ని గాని, ఆ కానిస్టేబుల్ గాని ఇద్దరు కుట్ర పన్నారు. దీంట్లో భాగంగానే ఏదైతే 15వ తారీఖు రోజు హాస్పిటల్‌కొచ్చారు. హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఈయన సాయి మళ్ళీ తిరుగు ప్రయాణం చేయడంలో అక్కడ ఒక సుపారీ గ్యాంగ్ ఆటోలో వచ్చింది. ఆటోలో అతనికి సంబంధించిన ఎనక నుండి ఆయన కారులో వెళ్తా ఉన్నారు. సుపారీ గ్యాంగ్ వెనక ఫాలో అవుతాంది. సో, కారుకి ఆటో డాష్ అవ్వడంతో ఆయన దిగి వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఆ సమయంలో రాత్రి 11, 12 అవుతుంది. ఆ సమయంలోనే దుండగులు అతనిపై దాడి చేసి హత్య చేయడంతోనే అక్కడే హుస్నాబాద్‌లోని ఒక మారుమూల గ్రామంలో బావిలో పడేసినట్టు తెలుస్తుంది. ఇదంతా ఒక స్కెచ్ ప్రకారం, ప్లాన్ ప్రకారం చేసి సో, ఇతని సెల్ ఫోన్‌ని తీసుకెళ్ళి ఒక ట్రైన్‌లో వేశారు. ఆ ట్రైను మన ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లు వరకు వెళ్ళింది. సో, ఈ నేపథ్యంలోనే బంధువులు కూడా మొత్తం పోలీసులను ఆరా తీశారు. ములుగు జిల్లాకు సంబంధించిన పోలీసులు కావచ్చు, ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించిన పోలీసులు కావచ్చు, ఈ కేసుని కొంచెం ఇదిగా తీసుకొని ఆరా తీశారు. లాస్ట్ సిగ్నల్స్ టవర్స్ అయితే పాలకొల్లులో ఉన్నాయని చెప్పి కూడా చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసుల సమాచారం తీసుకున్నారు. ఇటు బంధువులు కూడా పాలకొల్లుకు వెళ్ళి అక్కడ సెర్చ్ చేశారు. ఎలాంటి ఆనవాళ్ళు కూడా అక్కడ కనపడలేదు. కానీ కాల్ డాటా ద్వారంగా పోలీసులు ఈ కేసుని విచారిస్తూ ఉన్నారు. ఈ కేసును విచారిస్తున్న సమయంలోనే అనుమానులు బంధువులకు పోలీసులు కూడా చెప్పింది ఏంటంటే దొరకట్లేదు కాబట్టి మీకేమైనా అనుమానాలు ఉన్నాయా అని చెప్పి అడిగినారు. సో, ఈ నేపథ్యంలోనే మాకు ఈ కానిస్టేబుల్ పైన శ్రీనివాస్ పైన అనుమానాలు ఉన్నాయని చెప్పడంతో అతన్ని పిలిచి ఇంట్రాగేషన్ చేశారు. ఇది 17వ తారీఖు రోజు జరిగింది. 17వ తారీఖు రోజు ఇంట్రాగేషన్ చేస్తే నాకేం లాంటి సంబంధం లేదు, నేను చూడలేదంటూ ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే దీన్ని కొంచెం ఇదిగా తీసుకొని పోలీసులు పెద్ద ఎత్తున దీన్ని ఎట్లాగైనా ట్రేస్ చేయాలని చెప్పేసి మొత్తం డాటాని కూడా పోలీసులు బయటపెట్టారు. ముఖ్యంగా ఒక సుపారీ గ్యాంగు ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో శ్రీనివాస్, అతనితో పాటు ఇంకొక మహిళ ఉంది, ఆమె వీళ్ళ పిన్ని, సాయి వాళ్ళ పిన్ని, వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారమే సాయిని హత్య చేశారు. హత్య చేసి బావిలో పడేశారు. బావిలో పడేసిన వెంటనే ఆ ఫోన్ని ట్రైన్లో వేశారు. అది పాలకొల్లుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే కేసుని చాలా డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. వీళ్ళకి ఎలాంటి అంటే పోలీసులకు ఎలాంటి డౌట్ రాకుండా పోలీసులని మిస్గైడ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా కూడా చాలా జరిగినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు క్రైమ్కి సంబంధించి చాలా ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.